గురువుగారు యోగాలు, మంత్రాలు యొక్క ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఒక మంత్రం జపం చేయాలి అనేసని చెప్తారు. హ్మ్. మంత్రం జపం చేయాలి అనేసని అంటారు. ఉపాసన అనేసని చెప్పుకుంటారు. అవును. అసలు ఉపాసన. ఉపాసన అంటే ఏంటి గురువుగారు? ఆ పేరు యొక్క అర్థము, అసలు ఉపాసన అన్న దాని గురించి మాకు ఒకసారి తెలియచేయరా గురువుగారు? ఉపాసన అంటే నేను కొంతమంది అంటుంటారు. నేను దేవి ఉపాసకుడిని, అవును. నేను శివ ఉపాసకుడిని, విష్ణు అవును. ఉపాసకుడిని అంటుంటారు. అసలు హ్మ్. ఉపాసన అంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే ఉపాసన అంటే ఉదయం పొద్దున్నే నిద్ర లేచామా, అష్టోత్తరాలు లేకపోతే దానికి సంబంధించిన అభిషేకము ఇది చేసుకున్నాం. మళ్ళీ హ్మ్. సాయంత్రం చేసుకున్నాం అనుకుంటాం. అదొకటే కాదు గుర్తుపెట్టుకోండి. ఉపాసన అనేటువంటిది కేవలం పూజ గదిలో మంత్రాలు చదువుకోవడం మాత్రమే అనుకుంటే పూర్తిగా తప్పు. అది హ్మ్. కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే. అసలు ఉపాసన అంటే ఏమిటంటే, ఇప్పుడు మీరు చూడండి ఎప్పుడైనా పొద్దున్నే నిద్ర లేచినప్పుడు, మనం ఒక ఆలోచన వస్తూ నిద్ర లెగుస్తుంది. మీరు గమనించారు గదా! ఇప్పుడు అవును. మీరున్నారు. హ్మ్. మీ వర్క్‌కి సంబంధించిన ఆలోచనో, లేకపోతే మీరు బాగా తీవ్రంగా ఏదైతే ఆలోచిస్తారో సో, ఆ దాన్ని ఆలోచిస్తూ ఆలోచనతోనే మన నిద్ర నిద్ర లేస్తది. లేస్తాం. అవును. ఒక అమ్మవారి ఉపాసన చేసే వ్యక్తి హ్మ్. నిద్ర లేస్తూనే అతని కళ్ళు తెరవక ముందు అమ్మవారి ఆలోచనలతో నిద్రలేస్తాడు. ఓకే. హ్మ్. అంటే ఏంటి? మీరు నిద్ర లేవకముందే మీ ఆలోచన అమ్మవారి ఆలోచనతోనో, ఏ దేవతా ఉపాసన చేస్తే ఆ దేవత నామంతో నిద్ర లేవడం. ఓకే. నిద్ర లేవడం గూడా తో దేవత యొక్క నామంతోటే. స్టార్ట్ ఆ! అవుతుంది. నిద్ర పోయేటప్పుడు కూడా తన ఆలోచనలు ఆలోచిస్తూ నిద్రపోతాడు. అవును. అంటే నిద్ర లేవడం, నిద్రపోవడం ఈ రకంగా జరుగుతుంది. ఫస్ట్ హ్మ్. పాయింట్ నంబర్ 1. ఇక రెండవదేమిటంటే, ఏ వస్తువుని చూసినా, ఏ సంఘటన జరిగినా హ్మ్. అది అమ్మవారి లీలలో ఒక భాగంగా భావిస్తాడు. ఓకే. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. కారులో వెళ్తూ ఉన్నాను హ్మ్. ఉదాహరణ. హ్మ్. పంక్చర్ అయిందనుకోండి కారు. చాలామంది ఏం చేస్తారు వెళ్తే అరె! షిట్ పంక్చర్ అయింది. ఈ టైంలో పంక్చర్ అయింది. ఇక్కడేదో ఎవడో మేకేసాడేమో. ఇక్కడ హ్మ్. పంక్చర్ షాపుల వాళ్ళు కావాలని పంక్చర్స్ అవ్వాలని ఇవన్నీ ఆలోచిస్తారు. హ్మ్. కాదు. పంక్చర్ అవ్వలేదనుకోండమ్మా ఉదాహరణకు చెప్తున్నా. హ్మ్. పంక్చర్ వేసుకున్నప్పుడు ఎలా బతుకుతాడు? అంతే పాయింట్. ఇప్పుడు వ్యక్తికి అసలు కడుపు నొప్పే రాలేదు. కడుపు నొప్పి టాబ్లెట్ తయారు చేసుకున్నప్పుడు ఎలా బతుకుతాడు? అంతే. ఏ హెల్త్ ఇష్యూ రాలేదు. డాక్టర్‌లా బతుకుతాడు. అంతే. అంటే ఏమిటి? ఈ చక్రం విశ్వచక్రం మొత్తం ఏదైనా ఒక సంఘటన జరగడం వల్ల హ్మ్. ఇంకో దానికి అది రిలేటెడ్‌గా. కనెక్ట్ అవుతూ ఉంది. హ్మ్. ఆ రకంగా ఆ ప్రాణి కూడా బ్రతకడము, ఆ ప్రాణి కూడా లైఫ్ అనేది నడుస్తూ ఉంది. చైన్ నడుస్తూ ఉంది. హ్మ్. ఓహో! ఓకే. ఇక్కడుండే పంచర్ షాప్ వాడికి నేను ఉపయోగపడ్డాననమాట అనుకుంటాడు. ఓకే. ఉపాసన చేసేవాడు. హ్మ్. అది కూడా దైవ కార్యక్రమంలో ఒకటే అనుకుంటాడు. ఈయనకి ఆయన ఉపయోగపడారు. ఆయన ఇంకొకరికి ఉపయోగపడారు. ఆ! ఉపయోగపడ్డాడనుకుంటాడు. అంతేగాని పంచర్ అయిపోయింది. అయ్య బాబోయ్! ఇప్పుడు 200 ఖర్చు పెట్టాలా? 100 ఖర్చు పెట్టాలా ఈ పంచర్‌కి అని అనుకోడు. అవును. అంటే ఏ సంఘటన జరిగినా భగవత్ లీల అందులో కనబడుతూ ఉంటుంది ఉపాసన ఖచ్చితంగా గురువుగారు. చేసేవారికి. అవును. ఓకే. ఇక మూడోదేంటంటే, ఇది మంచి, ఇది చెడు, లేకపోతే మంచి చెడు కాదు. ఇది బాధాకరమైన విషయము, ఇది సంతోషకరమైన విషయం అనేది సంతోషకరమైనది. ఉండదు. హ్మ్. దీనివల్ల నాకు మంచి జరిగిపోయిందా? దీనివల్ల నాకు చెడు జరిగిందా? ఇది నాకు హ్మ్. బాధనిస్తుందా? సంతోషాన్నిస్తుందా? అని ఏముండదు ఇంకక్కడ. హ్మ్. ఇవన్నీ నాకు తెలియవు. నువ్వు తప్ప నాకేం తెలీదన్నట్టుగా హ్మ్. ఉండాలి. దట్ ఈజ్ ఉపాసన. ఓకే. 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 ఆహ్, ప్రతి దాంట్లో శక్తి ఏదైతే చైతన్య శక్తి అమ్మవారి ఉపాసన చేస్తున్నాం అనుకోండి. ప్రతి దాంట్లో ఉండే ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఎనర్జీ. ఎనర్జీ అమ్మవారి ఈజ్ ఎనర్జీ హ్మ్. శక్తి అనమాట. హ్మ్. ఆహ్, విష్ణువు ఉపాసన చేస్తున్నాం అనుకోండి. ప్రతి దాంట్లో ఉండే స్థితి అంటే ప్రెజెంట్ నడుస్తున్న కాలం కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ ఎలా ప్రెజెంట్ ఉండబోతుంది? ఎలా ఎందుకంటే స్థితి కారకుడు ఆహా! కాబట్టి. స్థితి కారకుడు. ఈశ్వరుడు ఉపాసన చేసేటప్పుడు అన్నీ లయమైపోతుందంతా ఈశ్వరుడుగా కనిపిస్తూ ఉంటుంది. ఏకలయబద్ధ. అంటే ఇక్కడేమిటి ఒక దేవతా ఉపాసన చేసేటప్పుడు ఒకే అమ్మవారు సృష్టి, స్థితి, లయ. లయగా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక క్రియేట్ అయింది. ఒక పువ్వు పుష్పించింది. హ్మ్. ఓహో! బ్రహ్మతత్వం ఆ పువ్వులో పుష్ప రూపంలో కనబడుతుంది. ఓకే. ఆ పుష్పం తెంపి భగవంతుడికి వాడుతున్నాం. విష్ణుతత్వం ఆ రూపంలో, ఆ స్థితి రూపంలోకి వెళ్తుంది. ఆ పువ్వు వాడిపోయింది. లయమైపోయింది. హ్మ్. అంటే ఒక పుష్పంలో పుష్పించినప్పుడు బ్రహ్మలోని, అది దాని వాడకం జరిగేటప్పుడు విష్ణువుగాను, అది ఎండిపోయి అంటే అది అయిపోయినప్పుడు లయ. లయంగాను మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అంటే ఏంటి ప్రతి దాంట్లో మనకి ప్రతీది కూడా ఎలా ఉంటుంది? స్టార్ట్ అవ్వడం, నడవడం, ఎండ్ అయిపోవడం ఉంటుంది యాహ్! గదా! పాస్ట్, ప్రెజెంట్, బ్రహ్మ, ఫ్యూచర్. ఆ! విష్ణు, ఆ! రుద్రులు మీకు కనిపిస్తూ ఉంటారు. అవును. దట్ ఈజ్ ఉపాసన. ఓకే. అంటే ప్రతి దాంట్లోని భగవత్ తత్వాన్ని చూస్తూ ఉంటాం. ఇలా లైట్ చూస్తున్నాం అనుకోండి. ఓహో! ఈ లైట్ వెలగడానికి లోపల ఒక శక్తి ఉంది గదా! దట్ ఈజ్ అమ్మవారు అనుకుంటాం. హ్మ్.
ఒక వాక్కు మాట్లాడుతున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? లోపల నుంచి లోపల వస్తుంది. నుంచి. ఒక మాట రావడానికి పైనుంచి కింద నుంచి ఈశ్వర శివశక్తులు వచ్చి కనెక్ట్ అయ్యి మాట వస్తుందట యాక్చువల్గా. ఓకే. అది మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. హ్మ్. మనం తింటున్నాం కదా, తింటున్న ఫుడ్ ఎక్కడ లోపల ఒక శక్తి లేకపోతే అసలు ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. మన లోపల ఆత్మరూపంలో అమ్మవారు ఉన్నారనేటువంటి భావన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఉపాసన కనుక చేస్తే. హ్మ్. దట్ ఈజ్ ఉపాసన. ఓకే. ఒక్కొక్కసారి ఉపాసన చేసే వాళ్ళు కోపాలకి ద్వేషాలు కూడా గురవుతారు, హ్మ్. కానీ వెంటనే వెనక్కి వస్తారు. వీళ్ళకి కోపం రాదని కాదు, ఓకే. వచ్చినా అంటే కూడా వితిన్ సెకండ్ లో మళ్ళీ రిటర్న్ వితిన్ సెకండ్స్ వచ్చేస్తారు. లో మళ్ళీ వీళ్ళు వెనక్కి కామ్ డౌన్ వచ్చేస్తారు. అవ్వగలుగుతారు. అయ్యో నేనేంటి ఇలా అవుతున్నాను, అది కూడా వాళ్ళలో ఉన్నది కూడా అమ్మవారే కదా, వాళ్ళలో ఉన్నది కూడా విష్ణు స్వరూపమే కదా, వాళ్ళలో ఉన్నది కూడా ఈశ్వర చైతన్యమే కదా అనిపించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఓకే. ఇది కాలంలో అలా నడుస్తూ ఒక టైంకి ఏమైపోద్ది అంటే, ఎటువంటి విషయం జరుగుతున్నా సరే చలించకుండా నేనొక నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, లేకపోతే ఆత్మస్వరూపిణ్ణి, స్త్రీ అయితే స్త్రీ, పురుష పురుషుడు, అలా అనుకుంటూ కేవలం దాన్ని ఒక సాక్షిభూతంగా చూడడం స్టార్ట్ అవుతుంది ఉపాసనలు బాగా పండిపోతాయి. హ్మ్. అంటే ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమాలో విలన్ గనక హీరో మీద ఏదో కాల్పులు జరపగానే మనం వెంటనే థియేటర్ నుంచి పరిగెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కంప్లైంట్ ఇవ్వడానికి. అవును. సినిమా చూసినట్టుగా చూస్తాం, హ్మ్. అంతేగాని వాడి మీద కంప్లైంట్ ఇస్తామా? లేదు 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 లేదు. సినిమా కాబట్టి సో సినిమా. సినిమాని ఎలా సినిమాలా ఆ! చూస్తామో జీవితం కూడా సినిమాలా చూడడం అవుతుంది మీకు. ఓకే. ఆ స్థితికి వెళ్తాడు మనిషి. అంటే చాలా నిదానంగా, కూల్‌గా వాళ్ళ ముందు ఎటువంటి సంఘటనలు జరిగినా గాని ఇది ఒక దేవుని యొక్క కార్యక్రమం ఇదంతా అని మిథ్య చెప్పేసి. అనేది అర్థమవుతుంది. ఓకే. అంటే ఇది కూడా ఒక మిథ్య. ఆ! కాకపోతే మనం రియల్ అని అనుకుంటున్నాం. ఒక స్వప్నం ఉంది. ఆ! స్వప్నం మనం స్వప్నంలో ఉన్నప్పుడు అది నిజం అనుకుంటాం. స్వప్నం నుంచి బయటికి రాగానే అరే అది కల అనిపిస్తది. అయ్యో! కలనా అనిపిస్తది. ఆ! ఇది కూడా ఒక రకమైన మిథ్యే. ఆ! అలానే గురువుగారు దైవభక్తితో ఉన్నవాళ్ళు గాని, దైవారాధన చేసేవాళ్ళు గాని, హ్మ్. అలా ఇప్పుడు మీరు చెప్పారు అవును. ఉపాసన హ్మ్. చేసేవాళ్ళైనా గాని త్వరగా కోపం రాదు. ఒకవేళ తప్పు జరిగినా అంటే మంచి జరిగినా, చెడు జరిగినా గాని దాన్ని అర్థం చేసుకుంటారు అనేసని అంటారు కదా గురువుగారు. అంటే సో కోపం రాదు అంటే అది డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఓకే. పాపగ్రహాల సంబంధం ఎక్కువగా హ్మ్. ఉందనుకోండమ్మా, అగ్రెసివ్ ప్లానెట్స్ అగ్నితత్వ గ్రహాల సంబంధం ఎక్కువగా ఉందనుకోండి, హ్మ్. వాళ్ళు ఉపాసనలు చేసినా ఏం చేసినా కోపం వస్తుంది. ఓకే. ఇప్పుడు అదే గనక ఏ ఉపాసనలు ఏమేం లేవు కానీ కూల్ ప్లానెట్స్ అంటారు, శుక్రుడు చంద్రుడు ఈ సంబంధం ఉంది లగ్నానికి, హ్మ్. అప్పుడు వాళ్ళకి కోపం రాదు, వాళ్ళకి ఉపాసనతో సంబంధం లేదు. ఓకే. ఉపాసన చేయడం వల్ల ఏమిటి అంటే అంటే ఈ గ్రహ బంధం వీటన్నిటి నుంచి బయటపడతాడు. అంటే అలాగా ఎందుకు కోపం రావాలి? హ్మ్. కోపం ఎందుకు వస్తుంది? నువ్వు అనుకుంది జరగకపోవడం వల్ల కోపం వస్తుంది. హ్మ్. అసలు నేను ఎందుకు అనుకోవాలి? నేను అనుకుంది ఎందుకు జరగాలని ఒక క్లారిటీ వస్తుంది. మనం అనుకుంది జరగాలి అంటే అది ఫస్ట్ మనకుందో లేదో అన్నది తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి గురువుగారు. ఒకటి. నేను అనుకుంది ఎందుకు జరగాలి అసలు ఫస్ట్ హ్మ్. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను అనుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఏదో టక్కని తీసుకొచ్చి ఒక జ్యూస్ పెట్టేయాలనుకున్నా. ఎందుకు జరుగుతది అది? ఆ! నేను ఒకరికి చెప్పాను జ్యూస్ తెమ్మని. వాడు అనుకున్న టైంకి రావాలని రూల్ ఏముంది? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ ఉండకపోవచ్చు. అవును. ఇంకో షాప్ తిరగడం అక్కడ 15 నిమిషాలు లేట్ అవ్వచ్చు. అవును. నేను ఇప్పుడు సరిగ్గా 10 నిమిషాల్లో వస్తదంది, 20 నిమిషాల్లో వస్తదా అని నాకు కోపం వస్తే ఎలా? ఇప్పటికిప్పుడు నేను అనుకున్నది అయిపోవాలి అనుకుంటాను. అనుకుంటే ఎలా? కాబట్టి ఏమవుతదంటే హ్మ్. లైఫ్‌లో అన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అన్నిటిని పని చేస్తుంటాడు. అన్ని ధర్మబద్ధంగా చేస్తుంటాడు. కానీ ఇది జరగలేదు, ఇది జరుగుతుందని ఆనందము పొందడు. అలానే పొంగిపోయి ఒక రకమైన విపరీతమైన దీంట్లోకి వెళ్ళడు. హ్మ్. స్థిమితంగా ఉంటాడు. ఓకే. అలా స్థిమితంగా ఉంటూ అన్నిట్లోని భగవత్ స్వరూపాన్ని చూస్తూ వెళ్తాడు. దట్ ఈస్ ద ఉపాసన. ఓకే. అది.